పరిశుద్ధమైన గ్రంథము ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను, ప్రతి ఒక్క వాక్యమును మీకు వివరించడానికి దేవుడు కల్పించేటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరాధన నిమిత్తము తండ్రి యొక్క వాక్యమును వినటానికి మీ యొక్క మనస్సును లోకం వైపు కాకుండా ఆయన యొక్క రాజ్యము, ఎంతో సత్యమార్గమైనటువంటి ఆయన యొక్క రాజ్యం గురించి మీకు వివరించడానికి ఈ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని తీసుకుంటున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కల్పించినటువంటి ఈ యొక్క సమయం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులతోటి ప్రార్థన చేసుకుందాం. సరే, ఒక అంశం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనము. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని యెడల, దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యబడవాడు, నిన్ను నాశనమును చేయడు అనేసి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో, అలాగే 31వ వచనం కూడా తీసుకుంటే ఫుల్ ఫామ్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏమని పలికాడు అనేది ఒక మాటను మీకు సింపుల్గా వివరిస్తాను. నీవు ఆయన మాట వినని ఎడల ఆయన నీపై కనికరము చూపగలడు, నిన్ను నాశనమునకు కొనిపోబడక నిన్ను మంచి మార్గం వైపు నడిపిస్తాడనేది ఇక్కడ సింపుల్గా ఒక మాటలో చెప్పారు. సరే, చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ యేసయ్యా నీకు స్తోత్రములు. నీ ఘనమైన నామాన్ని స్థితించుటకు మాకు కల్పించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులతో తండ్రి, నీ యొక్క వాక్యమును ప్రభావ ప్రతి బిడ్డకు ఆహారముగా, అయా వారి యొక్క మనస్సును ఈ లోకం వైపు కాకుండా నీ యొక్క మార్గం వైపు నడుచుటకు తండ్రి మీరే ప్రతి మాట మాట్లాడి తండ్రి, ఆహారంగా వారు ఏ విధమైనటువంటి ఆహారమును భుజించుతున్నారో అటువంటి ఈ యొక్క వారి యొక్క శరీరమునకు, వారి యొక్క ఆత్మకు తండ్రి మంచి మార్గం వైపు నడిపించే విధంగా కలిగించేటువంటి నీ యొక్క సత్యమైన మాటలతోటి వారికి ఆహారముగా తండ్రి వారి మనస్సును మార్చుకొని తండ్రి ప్రతిదీ నీ వైపు నడుచు మార్గం వైపుగా తండ్రి మీరే ప్రతి మాటను మాట్లాడించి మంచి ఆలోచన దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రతి మాటను బట్టి ఇక్కడ దేవుడి యొక్క మాట వినని యెడల అని చెప్పేసి గత వారం చెప్పబడి ఉన్నది కనుక మరొక మాట ఏమిటంటే ఆయన మాట వినని యెడల మరి సాక్ష్యంగా కొన్ని మాటలు మీకు తెలియపరచడానికి ఈ సమయంలో నేను మీ ముందుకు వస్తున్నాను. సరే, ఇప్పుడు దేవుడు ఏమని పలికాడు? నీవు ఆయనకు అంటే మళ్ళీ ఒకసారి ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని యెడల నీ దేవుడైన యెహోవా కనికరం గలవాడు కనుక నిన్ను చేయబడవాడు అనేసి ఇక్కడ తెలియపరిచినటువంటి మాట. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి ప్రతి మాట కూడా ఆయన యొక్క మాట, ప్రతి అక్షరం కూడా ప్రతిదీ మాటే. మీకు ఆయన మాట వినని యెడల అనేసి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి గత చరిత్రను తీసుకుంటే అనగా
పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడి యొక్క మాటను ఆదాముకు తెలియపరిచినప్పుడు, అంటే నువ్వు ఈ లోకము పాపము వంటిది కనుక నీవు పండుని తినొద్దు అని చెప్పేసి సింపుల్గా మీకు, అంటే ప్రతి ఒక్కరు చెప్పిన పాస్టర్ విధంగా నేను తెలియపరచడం లేదు. కొన్ని నియమాలను, అలాగే ఆ రీతిలో ఉన్నటువంటి కొన్ని మాటలను సింపుల్గా మీకు తెలియపరుస్తున్నాను. అయితే నీవు పాపం వైపుకు కొనిపోబడకుండా నీవు మంచి మార్గం నడుచుటకు ఈ యొక్క యెహోవా దేవుడు మరి ఆదాముకు తెలియపరిచినప్పుడు నీవు అంటే ఆ యొక్క పాము అనగా ఆ యొక్క పండును తినకుండా ఉండటానికి ఆయన చెప్పినటువంటి మాట. అయితే మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మరి అవ్వను ఆయన పక్కటెముక నుంచి తీశాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వ మాట విని ఆ యొక్క పండును తిన్నాడు. మరి అవ్వ ఎవరి మాట విన్నదంటే ఆ యొక్క సర్పము మాట విన్నది అని అంటే ఇక్కడ చూద్దాం. ప్రతి మాటను మీరు ఆలోచించండి. అయితే ఇప్పుడు ఈ యొక్క పాపము ఆ యొక్క పండును తినటం వల్ల తాము లోక జ్ఞానములకు వెళ్ళిపోయేసి పాపక్రియల వైపు నడిచి మరి అనేకులు పాపం రీతిగా నడుచుచున్నారనేది ఈ రాజుకు వాస్తవం అన్నమాట. అయితే తండ్రి యెహోవా దేవుడు ఆదాము నుంచి అలాగే ఈ యొక్క పాత నిబంధనటువంటి అనేక రాజులకు, అనేక సాక్షులకు మరి చాలా విధంగా అనేక రోగులకు కూడా అనేక మందికి కూడా దేవుడు ఆయన ప్రతిదీ కూడా సాక్ష్యముగా మీకు ప్రతిదీ బైబిల్లో చూపించాడు. పాత నిబంధనలో అంటే పాత నిబంధనలో వ్రాయబడినటువంటి దేవుడి పేరుతో వ్రాయబడినటువంటి ప్రతి మాటను కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ కుమారులారా, ఇక్కడ ఏమని పలుకుతున్నాడు ప్రతి మాట కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు సాక్ష్యముగా తెలియపరిచాడు. అయితే ఆ రోజు యెహోవా మాట విని ఆ దహన బలులు అలాగే మరి తన మొదటి సంతానమును కూడా దేవుడికి మరి సమర్పించుకున్నటువంటి విధానం చూడవచ్చు. తర్వాత కాలం నుంచి తర్వాత దేవుడు మరి ప్రతిదీ కూడా ఆయన పరిశుద్ధ స్థలములకు ప్రవేశించుటకు 1-4 సార్లు స్నానం చేసి మరి అలాగే తన చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును పట్టుకునేవారు. అంటే ఆ యొక్క ధూపస్తంభం వరకు ఆయన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మరి ఆయన మాట చొప్పున నడిచినటువంటి విధానం చూడవచ్చు. తర్వాతకి రాను క్రియలను చూద్దాం. అలాగే ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములకి దేవుడు కల్పించినటువంటి విధానము, ఆ యొక్క మరి పరిశుభ్రత అంటే పరిశుద్ధత కలిగినటువంటి హృదయంతో తమ యొక్క మనస్సును మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములకు ప్రవేశించేటప్పుడు 1-10 సార్లు కూడా ప్రతిదీ ఆలోచించి చేసేవారు. అయితే అంటే ఇక్కడ ప్రతిదీ కూడా యెహోవా మాట నుంచి వచ్చింది. అయితే అలాగే మరి ఆ తర్వాత స్థానం నుంచి తన తండ్రి తన కుమారుణ్ణి అనగా ఈ లోకములకు సువార్తను తెలియపరచటాన్ని కూడా అనేక రాజులను సాక్ష్యంగా నియమించి ఉన్నారు. అంటే తండ్రిని యేసయ్య దేవుడు ఈ లోకానికి వస్తాడన్నటువంటి విధానంలో కూడా మరి అనేక మంది ప్రవక్తలతో కూడా మాట్లాడినటువంటి విధానము కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆ యొక్క యేసుక్రీస్తు దేవుడు తన తండ్రి మాట చొప్పున ఈ లోకమునికి వచ్చాడు. మరి ఆయన కార్యం నెరవేర్చాడు. తర్వాత స్థానంలో ఉన్నటువంటి విధానము చూస్తే ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరిచాడు. ఆయన యొక్క 12 మంది శిష్యులతోటి మరి అయితే అతనితో ఆ యొక్క యేసయ్య దేవుడితో ఉన్నటువంటి కొద్దిమంది పరిచర్యస్తులు కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించినటువంటి అద్భుతమైన సాక్ష్యాలు చూడవచ్చు. అంటే ఈ రీతిగా ఆ యొక్క మాట చొప్పున ఏ విధంగా నడుస్తున్నది ఇక్కడ గ్రహిస్తాం. అయితే మీలో అనేకులు ప్రవక్తలు వస్తారని చెప్పాడు ముందుగానే. కానీ ప్రియ కుమారులారా, ఈ తర్వాత స్థానములో దేవుని యొక్క సువార్తను ఈ లోకానికి పరిచర్యగా అనేకులకు తెలియపరిచినటువంటి విధానం చూడవచ్చు. అయితే అలాగే మరి మన భారతదేశానికి వచ్చినటువంటి థామస్ గారు కూడా మనం చూడవచ్చు. అంటే దేవుని యొక్క సువార్తను మరి ఈ లోకములకి మరి అనేక చోట్ల కూడా తెలియపరిచినటువంటి విధానం చూడవచ్చు. ఆ తర్వాత దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథమును మరి దేవుడి యొక్క పిలుపుతో వచ్చినటువంటి వారిని చూడవచ్చు. తర్వాత స్థానం ఎలా ఉందంటే, దేవుడి యొక్క పిలుపుతో పాటు వచ్చినటువంటి సేవకులు కూడా తమ హృదయములను పవిత్రంగా ఉంచుకునేవారు. ఆ చిన్న పొరపాట్లు చేసిన ఆ తర్వాత స్థానం ఎలా ఉందంటే,
దేవుడే తమ అవసరాలకు ఉపయోగించుకున్నట్టు విధంగా వచ్చినటువంటి అనేకులు మీలో అబద్ధపు బోధకులు వస్తాడని చెప్పిన మాటను ఇక్కడ నెరవేర్చబడి ఉన్నది. ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే ఇప్పుడు దేవుడి యొక్క మాటను ఎంతవరకు వాళ్ళు మనసులో పెట్టుకుంటారనేది మనం తక్కువగా చూడవచ్చు, కానీ తమ అవసరాల నిమిత్తమై దేవుణ్ణి ఎంచుకోబడినటువంటి విధానం చూడవచ్చు. సో అలాగే మరొక మాటను మీకు తెలియపరుస్తాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం తీసుకుంటే, ఆలోచించుడి, ఆయన పడగొట్టక ఎవరునో మరలా కట్టజాలరు, ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుటకు ఎవరికి సాధ్యము కాదు అనేసి ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంశాలను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి అంశాలను ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి కనుక వాటిని తీయటానికి మనలాంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఇందులో చాలామంది సీనియర్స్ ఉంటారు, అంటే చాలామంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వారు చేసినంత ఈజీగా మనం తీయగలుగుతామా అంటే మనం కూడా రాను రాను అటువంటి స్థితిలోకి వస్తాం అనేది ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. అంశాలు కొంచెం తారుమారయ్యాయి.
క్షమించండి, సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నందుకు వాక్యంలో ఈ యొక్క అంశాలను పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచి. ఓకే ఓకే, ఇది చదివాను కానీ మళ్ళీ మర్చిపోయాం అనుకుంటా. ఓకే, క్షమించండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఇటు చూసిన 12వ వచనంలో చూసిన. ఓకే, మిస్టేక్ అయిపోయింది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, పాపమును నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా. ఇందాక యోబు గ్రంథము 11వ అధ్యాయం చెప్పాను కానీ 12వ వచనంలో చూశాను 14వ అంశాన్ని, అయితే మిస్టేక్ అయింది. 11వ అధ్యాయంలో 14వ వచనం తీసుకుంటే, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిత్యంగా నిర్దేశమై నీవు సంతోషించదు అని ఇక్కడ తెలియపరిచాడు. ఇది ఇందాక అంశము ఇక్కడే కానీ మిస్టేక్ అయిందన్నమాట. ఓకే, దేవుడి చిత్తం ప్రకారము సమయం ఎలా నడుస్తున్నది, అప్పుడప్పుడు ఎలాంటి మరి సమయము సరే. ఓకే, అయితే ఇక్కడ యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 14వ వచనంలో తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిత్యముగా నిర్దేశమై నీవు సంతోషించదు. సో ఇందులో చాలా అంశాలు తీసుకోవచ్చు ఈ యొక్క వచనాన్ని బట్టి. కానీ నాతో ఉన్నటువంటి నా మనసుతో కూడినటువంటి ఒక సాక్షిగా మీకు వివరిస్తాను. అది ఏమిటనగా, తాను ఒక అంటే తన చిన్ననాటి ప్రయాణంలో ఈ లోకాన్ని తన దృష్టిలో ఉంచుకొని సరే ఏదో సాధించాలి అనేసి చాలా ఎక్కడికో ప్రయత్నం చేశాడంట. అయితే ఈ ప్రయాణం చాలా వరకు తన కృషితోటి ముందుకు వెళ్ళాడు. అయితే ఇదే ప్రకారము అంటే అదే మంచితనము అలాగే ఉన్నదనే ఉద్దేశంతో మరి తనకు తెలిసినటువంటి తన బంధువులను అలాగే ఇక్కడికి వాళ్ళకే సహాయం చేసి ఉన్నాడు. అయితే ఈ యొక్క బంధుత్వంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదైనా డబ్బుతోడే ముడిపడి ఉన్నదన్న ఉద్దేశం. అంటే ఒక క్రియ దుర్మార్గమతం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి రీతిగా ఉన్నటువంటి వారి ఆలోచన ఇతరులు ఆయనకి తెలియపరిచారట. కానీ తాను అవి పట్టించుకోలేదు. ఏదైనా మంచితనము బంధుత్వం అనే ఒక ఉద్దేశంతో అలాగే చేరదీసిన సందర్భాలు ఉండి సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అదే రీతిగా ఉన్నటువంటి తాను వివాహం చేసుకున్నటువంటి ముందు తన భార్యను ఆమెను వివాహం చేసుకునేటప్పుడు తన గురించి కూడా తెలియపరిచినప్పుడు కూడా అది నమ్మశక్యము కానటువంటి రీతిగా ఉన్నాడు. కానీ ఎంతో కొంత నమ్మదగిన ఉన్న సందర్భాలు ఉన్నా కూడా ఒక సందర్భంలో సరే ఆ యొక్క ప్రేమను మంచితనమునకు మాత్రమే లోబడిపోయి తను వివాహం చేసుకున్నప్పుడు తర్వాత సంఘటన చూస్తే మీకు ఒకటి నిజమైన విషయం చెప్తాను. ఈ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులే ఎలా ఉన్నారు అని అంటే, వారే ఎక్కువగా పాపం ఆలోచనతో కూడుకున్నటువంటి సందర్భాలు చూడవచ్చు. కుమారులారా, ఏదో దేవుడు నామకార్థంగా ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నది అనేసి ఉన్నట్టుగానే ఉన్నది. ఈ సమయంలో సందర్భంలో వాక్యం పరిచయం. సో కుమారులారా, ఆనాటి ఉన్నటువంటి సేవకులకి ఒక్క సేవకుడు తన యొక్క హృదయమును పరిశుద్ధంగా ఉంచుకొని తాను అనేకులకు
సువార్తను తెలియపరిచినప్పుడు ఎంతో మంది కూడా ఆ యొక్క మనస్సును మార్చుకొని, అంటే ఈ లోక పాపక్రియల వైపు నుంచి ఆ యొక్క దుర్మార్గతను విడచి ఆ యొక్క దేవుడి వైపు మళ్ళినటువంటి అనేకులు కూడా సాక్షులుగా చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అయితే అదే మాటను, అదే సువార్తను ఈరోజు తమ అవసరాల నిమిత్తమై దేవుడి మీద నమ్మకం కోల్పోబడిచిన రీతిగా సువార్తను ప్రకటిస్తున్నారనేది ఇది నిజమైన వాస్తవం. ఇది ప్రియ కుమారుని దేవుడిలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ రీతిగానే ఉన్నారు. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. అయితే అతను చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏమిటంటే, తన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గతను, అనగా ఆ యొక్క ప్రేమించినటువంటి అంటే ఆ అమ్మాయిని తన మనసులోంచి ఎప్పుడైతే తీసి దేవుడి మాట విని మరి ఆయన వైపు చూచినప్పుడు ఆయన ఏ రీతిగా ఉన్నాడనేది తాను మరొకగానొక సందర్భంలో ఆ యొక్క మంచితనంతో తన ప్రేమను ఆ యొక్క స్త్రీపై పంచినప్పుడు ఆ స్త్రీ తన దౌర్భాగ్యమైన బుద్ధితోటి, తన స్వార్థమైన బుద్ధితోటి, తన చెడు బుద్ధితోటి ఏ రీతిగా ఉన్నదో అవన్నీ గ్రహించుకొని తర్వాత తాను ఎంతో ఇబ్బంది పాల్పడ్డటువంటి సందర్భము ఆయన ఒకనొక సందర్భంలో సాక్ష్యంగా వివరించి ఉన్నారు. రే కుమారుని కుమార్తెలారా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇక్కడ నీ గుడారము అనగా నీ హృదయము అన్నటువంటి నీ స్థలము, నీ హృదయంలో ఉన్నటువంటి స్థానము, నీ హృదయంలో ఉన్నటువంటి మనస్సు, నీ హృదయంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క నీ యొక్క ఆత్మకు మరి మంచి స్వభావం కలిగినటువంటి స్నేహపూరితమైనటువంటి హృదయ స్థానము, నీ యొక్క హృదయమైనటువంటి ఒక మంచి స్వభావము కలిగినటువంటి ఆ యొక్క స్థానమును మరి నీవు దేవుడికి కల్పించినడలా ఆ దుర్మార్గతను, అనగా ఆ యొక్క పాపక్రియ కలిగినటువంటి ఆ స్త్రీని ఆ యొక్క వ్యామోహం నుంచి వేడనాడినప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పాపముతో కూడినటువంటి ఆలోచన, దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు కూడా పాపములో ఉన్నారనేది ఇది వాస్తవమైన నిజము. కుమారుని కుమార్తెలారా, ఎప్పుడైతే వారిని విడిచి ఆయన దేవుడి వైపు ఆయన మాటకు లోబడి ఉన్నాడో, ఆయన యొక్క చెడు దుర్మార్గతను, ఆ యొక్క స్వభావం కలిగినటువంటి ఆ యొక్క సాతాను నుంచి విడవబడినప్పుడు కుమారుని కుమార్తెలారా, ఆయన యొక్క స్థానము దేవుడికి కల్పించినప్పుడు ఆయన కలిగినటువంటి మరి మంచి స్వభావం కలిగినటువంటి ఆలోచన రీతిగా ఈరోజు ఆయన సాక్షిగా నిలబడి ఉన్నాడని ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్న ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే దేవుడు తెలియపరిచేటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రతి మాట కూడా. అయితే ఇప్పుడు ఒక్కసారి మీరు గ్రహించండి. ఇదిగో మరొక వాక్యమును మీకు తెలియపరుస్తాను. అదే యోబు గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన యెడల సర్వశక్తుడవు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడవు దేవుడు బతుమానుని కొనిగల నీవు పవిత్రుడవై యథార్థవంతుడై ఉన్న యెడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అంటే మిగతా అంశాలు కూడా చూస్తున్నాను. అంటే మీకు పూర్తిగా ఆ నీతి తగినట్టుగా నీ నివాస స్థానమును వర్ధిల్లింపచేయను అనేసి ఇక్కడ తెలియపరిచాడు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అని అంటే ఇప్పుడు చూద్దాం. మనము దేవుడి యొక్క మాటను వినటకు మరి కొద్ది గొప్ప ఆసక్తి చూపిస్తున్నాం. అదే ప్రార్థన చేయమనంటే ఓపిక కూడా ఉంటుంది. ఎందుకనంటే ఆ యొక్క ప్రార్థన మనము కషాయం తాగమన్నప్పుడు కషాయం చేదుగానే ఉంటుంది, కానీ ఆ కషాయంని తాగమని చెప్పేటువంటి ఆ యొక్క పెద్దలు ఆ యొక్క మాటను మీరు గుర్తుంచుకోండి. పెద్దవారి మాట సత్యమూట అనేసి చెప్పినప్పుడు మనం గ్రహించండి బాగా. ప్రియ కుమారుని కుమార్తెల పెద్దవారి మాట నిజంగానే సత్యం పెరుగన్న మూట, పెద్దవారి మాట సత్యమూట అని అంటే
సద్దిమూట అనగా తాను హృదయమున శ్రమ కొరకు ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క ఆకలి తీర్చుటకు ఆ యొక్క సర్దికూడు ఎంత ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరు గ్రహించండి. బలిసిన వారి సంగతి పక్క పెడదామని కానీ మామూలుగా మన మంచితనంతో ఆలోచిస్తాం. అయితే కషాయము అనేది ఏ విధంగా ఉంది అని అంటే, కషాయం తాగమని చెప్పినటువంటి పెద్దలు నీ శరీరానికి ఆరోగ్యరిస్తుందనేసి ఇది మీకు సింపుల్గా ఒక ఉదాహరణ సూచన తెలియపరుస్తున్నా. అని అంటే ఇక్కడ పెద్దవారి మాట అనగా ఆ యొక్క కషాయంతో కూడుకున్నటువంటి ఈ యొక్క బైబిల్ని, అంటే బైబిల్ కషాయం తాగటం వల్ల మన శరీరానికి ఆరోగ్యకరమైనది, అయితే బైబిల్ చదవటం కూడా మన శరీరానికి ఎంత ఆరోగ్యకరమైనది. ఆయన యొక్క ప్రార్థన కూడా అంతే. ఆ యొక్క కషాయంలో ఉన్నటువంటి శక్తినిచ్చేటువంటి ఈ యొక్క బైబిల్ కూడా నీ ప్రార్థన, నీ యొక్క ఉపవాస ప్రార్థనలు ఎంతో నీ యొక్క నీకు శక్తిని పెంపొందిస్తాయి, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాయి. నువ్వు గ్రహించండి, నువ్వు సమస్యతో ఉన్నప్పుడు, నువ్వు వేదనతో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసిన వాడలా, నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన వాడలా దేవుడు నీ ఎంత గొప్ప శక్తి ఇస్తాడు తెలుసా? బాగా గుర్తు చేసుకోండి. అప్పుడు ఇటు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ కుమారుని కుమార్తెలారా. అంటే ఇక్కడ ఆ యొక్క కషాయము అంటే నువ్వు ఈ యొక్క బైబిల్ని చదవటానికి కూడా ఆసక్తి కనపరచు, ఈ యొక్క బైబిల్ చదవటానికి కూడా మరి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా ఆసక్తి చూపించవు. కషాయం ఒక నిమిషంతో, అంటే ఒక నిమిషము 2 నిమిషాల్లో తాగొచ్చు, ఒక నిమిషంలో 1 సెకండ్లో తాగొచ్చు. కానీ ఆ కషాయం నీ శరీరానికి ఎంత శక్తిని ఇస్తుందో, అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నీ హృదయంలో కూడా అంతే శుద్ధి చేస్తుంది. ఇది ఇక్కడ తెలియపరిచినటువంటి మాటలు మీరు స్పష్టంగా గ్రహించండి. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈరోజు ఉపవాస ప్రార్థనలు కానీ ఏ రీతిగా ఉన్నాయి తెలుసా? ఉపవాస ప్రార్థన చేశారంటే ఏకంగా ప్రింటింగ్ మీద ఫ్లెక్సీ కొడతాడు. నీ తండ్రికి యెహోవా, నీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, నీ తండ్రి అయినటువంటి యేసయ్య దేవుడికి నీవు రహస్యం ముందు ప్రార్థన చేయమని చెప్పాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్న కూడా దేవుడు ఎదుటి వరకు తెలియకూడదని చెప్పారు. ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన చేయడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఏకంగా డీజే సౌండ్ పెట్టి మోగించి చెప్పినట్టు చెప్తుంటారు. నిజమండి, నేను చూస్తున్నాను, ఇది వాస్తవం. ఏకంగా ఫ్లెక్సీ మీద ఫ్రంటంగా కొడతారు. మరి ఆ యొక్క సెల్లోటువంటి మెసేజ్ మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే డబ్బా అందరు కొట్టి చెప్తుంటారు. ఏదో అని అంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారో తెలియజేయట్లేదో తెలియదు, కానీ చెప్పడం మాత్రం ఫ్లెక్సీ మీద ప్రింటింగ్తో సహా కొట్టేసి ఏకంగా రోడ్డు మీద పెట్టేసి మేము ఉపవాస ప్రార్థనలు ఉన్నాం చూడండి, ఈ ఫ్లెక్సీ మా గురించి తెలుసుకోండి అన్నట్టుగా చూపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అంటే ఉపవాస ప్రార్థనలు కూడా డీజే సౌండ్ పెట్టి ముగించి చెప్పేటువంటి సందర్భం చూడవచ్చు. కుమారుని కుమార్తెలారా, అయితే మీరు ఇక్కడ గుర్తు చేసుకోండి, ఏదైనా నీ యొక్క ఆలోచన చొప్పున కాకుండా నీవు దేవుని మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారం అంటే ఆలోచనతోటి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలనేసి ఏ సమయంలో మీకు తెలియపరుస్తున్నటువంటి ఈ యొక్క మాటలను మీరు స్పష్టంగా గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ దేవుణ్ణి నీవు ఆయన మాట చొప్పున నీవు పాపక్రియలతోటి లోబడక ఆయన మాట చొప్పున దేవుడికి విధేయత కలిగినటువంటి ప్రతి పని కూడా ఆయనకి మరి ఇష్టమైన రీతిగా ఉండాలనేసి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి చెడు స్వభావం నుంచి తొలగిపోయి నీవు మంచి స్వభావం కలిగినటువంటి ఆ యొక్క ఆలోచన కూడుకొని ఉండాలనేసి ఈ సమయం తెలియపరుస్తున్నాను ప్రియ కుమారుని కుమార్తెలారా. అలాగే దినవృత్తాంతము తీసుకుంటే, అలాగే ద్వితీయోపదేశ కాండం తీసుకుంటే మళ్ళీ ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 31. నీవు దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయబడేవాడు, నిన్ను నాశనం చేయడు.
ప్రియ కుమారుని కుమార్తెలారా. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఇందాక 30వ వచనం చూసాం, 31వ వచనం కూడా చూస్తున్నాం. అలాగే మరి 12వ అధ్యాయం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండమే 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నీవు చూచిన ప్రతి స్థలమందు నీ దేహాన్ని బలాన్ని అర్పించకూడదు. సుమి యెహోవా నీ గోత్రమును యొక్క యందు ఏర్పరచుకున్న స్థలములను నీ దహనమును అర్పించి నీవు నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడైనా జరిపించుకోవాలని. సో ఇది ముందుగా తీసుకొని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోనే 31వ వచనము. అయితే 30వ వచనం ఇందాక చూసాము, అంటే 31వ వచనం కూడా చదివాం. కానీ అయితే ఇప్పుడు లాస్ట్ అంశంగా ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 31వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి ప్రియ కుమారుని కుమార్తెలారా. అలాగే దేవుడు భూమి మీద నరుని సృజించిన దినమున మొదలు ఆకాశము యొక్క ఈ యొక్క దిక్కు నుండి ఆకాశం యొక్క దిక్కు వరకు ఇటు గొప్ప కార్యమును జరిగింది. దీని వంటి వార్త వినబడినవి నీవు అడుగుము. నీవు దేవుని స్వరమును అగ్ని. సరేలే 31 వచనం తీసుకొని 31 ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. ప్రియ కుమారుని కుమార్తె, ఏ రీతిగానో మీకు ఇందాక చరిత్రను తెలియపరిచాను. ఏది ఆదాము నుంచి మరే మీకు ఏ విధమైనటువంటి రీతిగా మీకు తెలియపరిచాను. ఇక్కడ దేవుడు ప్రతిదీ కూడా ఆయన మాట చొప్పున, అనగా ఇక్కడ యోబు గ్రంథం తీసుకున్నటువంటి సాక్షి కూడా మనం గుర్తించవచ్చు. ఇదిగో ఒకగానొకటువంటి సందర్భంలో మన యొక్క యోబు కూడా తాను అనేక ఆస్తులు కలిగి ఉండినా కూడా మరి దేవుడు ఆ యొక్క సందర్భంలో సాతాను ఆయన మీద మరి దుశ్చర్య కార్యములు ఆయన మీద చూపించినప్పుడు దుష్ప్రభావం కలిగినటువంటి ఆయన సాక్షిగా నిలబెట్టడానికి ఆ యొక్క దురుద్దేశం కలిగినటువంటి స్వభావమును చూస్తే, ఆ యొక్క సాతాను యొక్క స్వభావం చూస్తే ఆయన మరి కుళ్ళకు గాయమైనటువంటి సందర్భం కూడా చూడవచ్చు, కుక్కల నాగినటువంటి సందర్భం కూడా చూడవచ్చు. రే కుమారుని కుమార్తెలారా, ఏ లోకంలో కష్టం అనేది సహజం, కానీ అది జనరేషన్లో నడిచేటువంటి విధానం. అయితే ప్రతిదీ కూడా మనము మరి ఆయన నుంచి తొలగకుండా ప్రతిదీ కూడా దేవుడికి లోబడే విధంగా ప్రతి క్రియను ఆయనకి మరి విధేయత కలిగినటువంటి విధానంతో కలిగినటువంటి ఆ యొక్క పనిని మీరు ఆ యొక్క ఆలోచనను ప్రతిదీ కూడా మీరు గ్రహించాలని ఈ సమయంలో మీకు వాక్య లేఖనంలో స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియకుమారుని కుమార్తెలారా అని అంటే ఇక్కడ దేవుడి యొక్క ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క యోబుకు కలిగినటువంటి ఆ యొక్క గాయములు, ఆయన కోల్పోయినటువంటి ఆస్తులు అంతస్తులు, అయితే అవన్నీ కూడా ఆయన ఏనాడు వాటిని పట్టించుకోలేదు. తన భార్యను కూడా ఒక్క మాట కూడా పల్లెత్తు మాట అనేది. అంటే ఈ లోకంలో సాధారణమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మరి దేవుడు విడనాటినటువంటి సందర్భాలు చూడవచ్చు అనేకలు. అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈ లోకంలో ఏ విధంగానైతే చిన్న విషయాలకు కూడా మరి దేవుని విడవబడుచున్నారో, అలాగే దేవుడిలో ఉండి కూడా పాపక్రియలతో ఉన్నటువంటి వారు కూడా చూద్దాం. అనంటే ఇక్కడ ప్రతిదీ కూడా తమ అవసరం నిమిత్తమై అనంటే తన గుడారము అనగా తన మనసులో ఏర్పరచుకున్నటువంటి లాభదాయకమైనటువంటి విధానాన్ని పెంపొందించుకుంటున్నాడు. ఏ విధంగా అంటే దేవుడిని అడ్డు పెట్టుకొని. కుమారుని కుమార్తెలారా, ఇక్కడ నీ హృదయంలో కలిగినటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి విధానంతో కాదు, జ్ఞానముతో కలిగినటువంటి విధానం ప్రతిదీ కూడా బైబిల్ తెలియపరుస్తుంది. ప్రతి మాటను కూడా మీకు స్పష్టంగా తెలియపరుస్తుంది. కుమారుని కుమార్తెలారా, ఏ విధంగానంటే దేవుడు ఆయన ఒక మాటను విని ఎడలా ఆయన మిమ్మల్ని చేయి విడవడు, ఈ లోకంలో మీకు రక్షణ కల్పిస్తాడు అనేది
అలాగే ఆయన సత్య మార్గం వైపు కలిగినటువంటి క్రియల వైపు క్రియలతోటి నడిపించేటువంటి ఈ యొక్క లోక ప్రవర్తనలో తన రాజ్యమునకు స్థానం కల్పిస్తున్నారు అనేది అంతే నిజమైనటువంటి వాస్తవం. ప్రియ కుమారుని కుమార్తెలారా, మీరు బాగా గుర్తు చేసుకోండి. అయితే ఇప్పుడు దేవుడి యొక్క క్రియలను అని కాకుండా దేవుడి యొక్క పేరు కలిగినటువంటి క్రియలు తమ గుడారము అనగా తన మనస్సులో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి నడిచేటువంటి విధానంతో అనేకులు మరి ఈరోజు ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ తెలియపరచు. ఈ యొక్క స్వార్థను తెలియపరిచేటువంటి ఆ యొక్క సాక్ష్యములు చూద్దాం. ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి సాక్షులు ఎలాగ ఉంటారంటే, సాక్ష్యాన్ని ఉన్నటువంటి 10 మంది కూడా సాక్ష్యం ప్రతి వారము తెలియపరచాలంటే ఎలాగ తెలియపరుస్తాడంటే, తమకు జరిగేటువంటి ప్రార్థన కొరకు వచ్చేటువంటి సాక్ష్యాన్ని ప్రార్థన కోసం వచ్చేటటువంటి తమ బాధను అవి కేవలం నోట్స్ మీద వ్రాస్తారు. అలాగే సాక్షిగా వివరించమంటే తమకు జరిగినటువంటి మేలు జరుగుతుందో లేదో కానీ ఆ టైంలో సాక్ష్యం అనగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాల్సింది అని. అంటే ఇక్కడ చూడండి సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే కూడా ఆ యొక్క సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే ఈ రీతిగా ఉంటాయి. వచ్చేటువంటి కొద్దిమంది విశ్వాసులను చూద్దాం. ఆ విశ్వాసుల్లో వాళ్ళకి ప్రార్థన కొరకు అంటే ప్రార్థన చేసేవారు చాలామంది ఉంటారు. వారిలో ఆత్మ సమృద్ధి కలిగినటువంటి వారు కూడా ఉంటారు. వారి చొప్పున కూడా దేవుడు దీవింపబడతారు. మీరు మర్చిపోదు ప్రియ కుమార్తెలారా, వారి వల్ల కూడా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించడం అనేది ఇది నిజమా. ఎందుకంటే వారు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలో ఇప్పుడు విశ్వాసులను కూడా చూడవచ్చు. ఎంతోమంది కూడా ఆ యొక్క ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి కొద్దిగా మంచి మనసు కలిగినటువంటి వారి ద్వారా కూడా ఆశీర్వదించబడతారు అనేది ఇది వాస్తవం అన్నమాట. ప్రియ కుమార్తెలారా, మీరు బాగా గుర్తు చేసుకోండి. అయితే ఇప్పుడు చర్చినటువంటి పాస్టర్లతోటి కూడినటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ యొక్క సాక్ష్యాన్ని ఎలా ఉంటుంది ఆ యొక్క గుడారంలో అంటే తమ మనసులో పెంపొందించుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రార్థన కొరకు వచ్చేటువంటి విషయాన్నే సీక్రెట్గా నోట్స్లో పెడతారు. అలాగే ఇప్పుడు అక్కడ మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ యొక్క సాక్ష్యం టైంలో సాక్ష్యం ఏదో ఒకటి చెప్పాల్సిందే అన్నట్టుగా ఉంది ఇప్పుడు. ప్రియ కుమార్తెలారా అని అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఏదైనా సరే ఇప్పుడు ఏ రీతిగా నాకు తెలిసినటువంటి ఆ యొక్క నా మనసుతో కూడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎటువంటి రీతిగా సాక్ష్యం ఇచ్చాడనంటే, ఇదిగా అంటే దేవుళ్ళో ఉండి కూడా పాపక్రియలతో ఉన్నటువంటి ఆ యొక్క సాతానుతో కూడినటువంటి ఆ యొక్క మరి విశ్వాసులు ఆ యొక్క సేవకులు ఎలాంటి రీతిగా ఉన్నారంటే స్వార్థపూరితంగా మరి వారు పరలోక రాజ్యం చేరుతారు అనేది ఎంతవరకు మనం గ్రహించాలి. అంటే ఇలాంటి ఇప్పుడు దేవుడిలో ఉన్నటువంటి వారు కూడా ఎంతోమంది దేవుని యొక్క సువార్తను తెలియపరుస్తూ కూడా ఎంతోమంది పాపక్రియల వైపు నడుస్తూనే ఉన్నారు. కేవలం సువార్త కోసం అనే సమయంలో సువార్త మాత్రమే తెలియపరుస్తూ అదే రీతిగా వారి హృదయం ఉన్నటువంటి ఆ యొక్క దృశ్య క్రియలు తమ మనసులను ఉంచుకుంటున్నారు. కానీ నీ దుర్మార్గతను ఎప్పుడైతే నువ్వు విడిచిన వాడు ఎలా నీవు రక్షణ పొందుతావు అనేది అంతే నిజమైన వాస్తవం. ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ప్రియ కుమార్తెలారా, దేవుడు తెలియపరిచినటువంటి ఆయనకు కుమారుని పాపక్రియల ఆ యొక్క పాపము నుంచి విముక్తి పొందుటకు ఆయన రక్షణగా ఆయన రక్తమును కార్చి ఉన్నాడు. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క సువార్త ఆ యొక్క మరి 1వ దశాబ్దంలో అంటే మొదటి సంవత్సరంలో జరిగినటువంటి అంటే ఈ మొట్టమొదటి సంవత్సరం క్రీస్తు పూర్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియ ఆ రోజు. ఇప్పుడు చిన్న ఉదాహరణకి గాంధీ గారు కూడా ఇప్పుడు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన సందర్భంలో మరి తాను చేసినటువంటి కృషిని జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే కేవలం వాళ్ళు ఆ యొక్క స్వతంత్ర దినోత్సవం మాత్రమే గుర్తు చేసుకుంటారు. మిగతా సమయంలో అసలు గాంధీ ఎవరు తెలియదు అని అంటే అలాంటిది దేవుడు మరి ఆ యొక్క తాను చేసినటువంటి పనిని ఆ యొక్క సమయంలో అంటే అన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు 2024 సంవత్సరాలకి ఎవరు గుర్తు చేసుకోరు. కానీ అదే గుర్తుగా అదే ఆలోచనగా అదే పరిస్థితిని కంటిన్యూగా సాగటానికి
అదే రీతిగా ఉన్నటువంటి ఆ రీతినే మీకు కంటిన్యూగా సాగటానికి ఈరోజు పరిశుద్ధ గ్రంథము ఈనాటికి కూడా మరి మీ ముద్రణలో ప్రతి ఒక్క భాషలో కూడా వెలువడి ఆయనకు సువార్తను తెలియపరుస్తున్నది. అని అంటే ఆయన మాట ఇది ఎంత, ఆయన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మిమ్మల్ని రక్షించటానికి, నీ దుర్మార్గతను విడిచి నీ గుడారములో అనగా నీ మనస్సులో ఉన్నటువంటి నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను తొలగించుకొని నీవు దేవుని మాటకు విధేయత చూపమని ఈ సమయంలో ఒకనొక సందర్భంలో మీకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరిచినటువంటి ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ కుమారుడు, ఎప్పుడైతే ఆ యొక్క చెడు ప్రభు స్వభావం కలిగినటువంటి ఆ స్త్రీని విడిచాడో, దేవుడు మాటకు లోబడి తాను దేవుడి చిత్త ప్రకారం ఈ సమయంలో ఈ రోజు వరకు నడుస్తున్నాడు. ఇప్పుడు సాక్షిగా నిలబడి అనేకులు ఎదుట కూడా తన గౌరవను మర్యాదను కూడా నడుపుకొని గౌరవ మర్యాదను కూడా నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని సాక్ష్యంగా ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ కుమారులారా, అలాగే యోబు దీవించబడ్డాడు కూడా. ఎప్పుడైతే తాను తన క్రియలకు అయితే ఆయన తన మీద కలిగినటువంటి ఒక దుష్ప్రభావమును ఆయన ఎదుర్కొని దేవుడి చిత్తం ప్రకారమే నడిచినాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించిన సందర్భంలో మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ కుమారులు, దేవుడిని ఎప్పుడైతే నువ్వు విడవక ఆయన ప్రతిదీ కూడా ప్రార్థనతోటి అలాగే ఉపవాస ప్రార్థనతోటి ప్రార్థిస్తావో ఆయన శక్తి ఎంతో నువ్వు ఖచ్చితంగా చూస్తావు అనేది ఈ సమయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ